మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి మొక్కజొన్న ఫీల్డ్. ఇక్కడ వచ్చేసరికి దంటులు అనేవి విరిచున్నాయి. దంటులు అంటే పైకి వెళ్ళేది మొత్తము, అది మొత్తం విరిచున్నాయి. ఇలా ఎందుకు విరుస్తారు అనేది కాన్సెప్ట్ మనం తెలుసుకున్నట్లయితే, మేజర్గా ఈ ఏదైతే ఇది ఉందో, ఇది ఏమంటారు కంకి, దీని యొక్క సైజ్ అనేది బాగా రావడానికి ఈ దంటులు అనేది విరవటం జరుగుతూ ఉన్నది. ఏదైతే ఈ బలం ఉన్నదో, ఇక్కడ నుంచి వచ్చే బలము, ఈ బలము ఈ దంటులోకి, ఈ ఏదైతే ఈ కాండం ఉన్నదో దీంట్లోకి రావటం కోసం దీన్ని విరుస్తారు. అంటే బలం పైకి వెళ్లకుండా దీంట్లోంచి వచ్చింది మొత్తం దీంట్లోకి రావడం కోసం విరుస్తారు. సో అంటే దీని గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే, బలం అనేది చాలా ఇంపార్టెంట్. దీనికి మనం అమ్ముకునేది దీన్ని కాదు. కాబట్టి దీంట్లోకి బలం రావాలంటే దీంట్లోంచి రావాలంటే మొక్కకి ఏం కావాలి? నేలలో న్యూట్రియన్స్ కావాలి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ప్రయారిటీ, నేను న్యూట్రియన్స్ అని మొత్తుకొని ఎందుకు చదువుతున్నా అంటే, న్యూట్రియన్స్ చాలా ఇంపార్టెంట్. మనం చెట్టు ఎంత ఎత్తు పెంచామన్నది కాదు, ఎన్ని కాయలు కాపిచ్చామన్నదే ఇంపార్టెంట్. కాబట్టి న్యూట్రియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం రెఫర్ చేసే ఫర్నస్ ప్రీమియం కాంబి, లేదంటే పాలివియాను, అటువంటివి కాకపోయినా కానీ ఏదైనా ఎంఎన్సీ కంపెనీల బయోవిటా కానీ, ఇసాబియాన్ కానీ, క్రాప్ మ్యాక్స్ కానీ, అటువంటి అయినా సరే, ప్రతి ఎవరికి అందుబాటులో ఉన్నా సరే ప్రతి ఒక్కళ్ళు న్యూట్రియన్స్ అయితే మీరు కొట్టే మందులతో పాటు న్యూట్రియన్స్ తప్పకుండా కొడతారని మనసారా కోరుకుంటున్నాను. ధన్యవాదములు.